యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మరలా అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 5 and verse 1 అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం మనం కలిసి చదువుదాం. దయచేసి మీ భాగం తెరవండి, బిగ్గరగా నాతో కూడా చదవండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ప్రియుని ద్రాక్ష తోట. ప్రభు సహాయాన్వితమై ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలో ప్రభువును మాట్లాడుమని కోరుతూ వేడుదాం. పరమ తండ్రి, ఈ గంభీరమైన సమయాన నీ ప్రభు బల్లను నీ బల్లను సమీపించటానికి, నీ రక్తమునకును దేహమునకు సాదృశ్యముగున ఈ రొట్టెను ద్రాక్షరసము సమీపించటానికి ఓ ప్రభా, మా యోగ్యత అయోగ్యతలను పరీక్షించుకునే తరుణం మరలా మాకు ఇచ్చినందుకు నీకు ఎంత వందనాలు. అయితే పరలోకపు తండ్రి, చదివినటువంటి లేఖనము ద్వారా మా ప్రాణాత్మ దేహములను మూలుగను సహితం చీల్చుమని కోరుతూ ప్రార్థిస్తున్నాం. మేము ఎక్కడ తప్పిదస్తులమో మాకు స్పష్టంగా తెలియచేయండి. ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేయబడి ముందుకు సాగటానికి సహాయం చేయండి. నిన్ను బట్టి మేము ధైర్యం పొంది పురుకొల్పబట్టడానికి సహాయం చేయండి. మా ప్రతి అక్కర, మా హృదయ భారము బావుగాని ఎరిగినటువంటి దేవుడవు. ఓ ప్రభా, నీవు మాట్లాడితే వినాలని ఆశించి ఉన్నాం. మమ్మల్ని సంతృప్తిపరచండి. ఓ ప్రభా, నీ మాట లేళ్లను ఈనజేయునది, ఆకులను రాలజేయునది కదా. అటు బలమైన నీ వాక్కు చెంతకు మేము వస్తుంటుండగా మమ్మల్ని సంతృప్తిపరచండి. ఎన్నికలైన అయోగ్య దాసుని కేవలం నీ సెలవు చాటనను మరుగు చేసి నీ మహిమ కొరకు మాత్రమే వినియోగించుమని మేమందరం కలిసి నిన్ను గణపరచడానికి కృపను దయచేయండి. నీ ద్వారా సంధించబడటానికి సహాయం చేయండి. సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువారిని తప్ప మరి ఇంకెవ్వరిని చూడకుండగా సమస్తం మరుగు చేయమని కోరుతూ బ్రతిమాలుతూ యేసు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చిపడ్డామని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చదువుకున్నటువంటి భాగము ప్రియుని ద్రాక్ష తోట. ఉదయం మనము ఆరాధనలో కూడా కొన్ని సంగతుల్ని ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే మరికొంత సమయం మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు బలను మనము సమీపించటానికి, మన జీవితాల్ని దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకొనటానికి గాను కొద్ది సమయము బహు తీక్షణంగా ప్రార్థన పూర్వకంగా ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా గ్రహిస్తూ కొన్ని సంగతుల్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనము ప్రియుని ద్రాక్ష తోట, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అయితే దేవుని వాక్యములో ఈ ద్రాక్ష తోటను గురించి చాలా సంగతులు ఉపమాన రీతిగా రాయబడుతూ వచ్చాయి. ఉదయకాలం కూడా మనము ఆరాధనలో కొన్ని సంగతులు చూస్తూ వచ్చాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 20వ అధ్యాయంలో, తర్వాత ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ ద్రాక్ష తోటను గురించి చాలా సంగతులు విశిష్టంగా రాయబడినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. అయితే ఇంతకీ అసలు ఈ ద్రాక్ష తోట ఎక్కడ ఆరంభమైంది బైబిల్లో? ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం కలిసి చదువుదామండి. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుదాం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. కనుక ద్రాక్ష తోట పితామహుడు ఎవరంటే నోవహ్. సో ది ఫాదర్ ఆఫ్ విన్యార్డ్స్ ఈజ్ నోవా. ద్రాక్ష అంటే అప్పటికి ద్రాక్షలు లేవంటే ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, కానీ ద్రాక్ష చెట్లని తోటగా వేసినటువంటి వారు నోవహు. కనుక మొట్టమొదట మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే నోవహు ఈ ద్రాక్ష తోట పితామహుడు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో మొట్టమొదటిగా ద్రాక్ష తోటను వేసినటువంటి వాడు ఈ నోవహు. అట్లాగే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనం కనుక గమనించి చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు కూడా ద్రాక్ష తోట ఉంది.
21:1 అండి. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. కనుక ద్రాక్ష తోట, ఎవరికి ద్రాక్ష తోట ఉంది? నాబోతుకు ద్రాక్ష తోట ఉంది. కనుక నోవహు ద్రాక్ష తోటని వేయటం ఆరంభించాడు. అట్లాగా నాబోతు కూడా ద్రాక్ష తోట ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఈ ద్రాక్ష తోట యొక్క ప్లానింగ్ లేకపోతే ద్రాక్ష తోటను గురించినటువంటి సంగతులు కీర్తనకారుడు 107వ కీర్తనలో 36, 37 వచనాల్లో ఈ మాట చెప్తున్నాడు. అందరం కలిసి చదువుదాం. 107వ కీర్తన గ్రంథం 107, 36 అండి. కీర్తన గ్రంథం 107, 36. సామ్ 107:36. 36, 37 మనం అందరం కలిసి చదువుదాం. వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వాని అచ్చట కాపురముంచెను. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటటం. అందుకే పౌలు కూడా 1 కొరింథీ 9:7 ఏమంటాడంటే ద్రాక్ష తోటను నాటి దాని ఫలములు భుజించని వాడెవరు అంటే విత్తనములు నాటితే ఆ చెట్టు పెరిగి దాని నుండి వచ్చేటువంటి ఫలాన్ని భుజించినటువంటి వారు ఎవరు ఉండరు. ఈ సంగతులన్నింటినీ మనం ఇలాగున గమనికలో ఉంచుకుంటూ మనం ఆలోచించే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అసలు ఇంతకీ ప్రియుని ద్రాక్ష తోట యొక్క ప్రాధాన్యత, లేకపోతే ఈ ప్రియుని ద్రాక్ష తోటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రియుని ద్రాక్ష తోట చుట్టూ మనం ఉదయం ఆలోచించినట్లు కంచె ఉన్నది. ఈ కంచె ఎలాంటి కంచె? దేవుని వాక్యంలో కొన్ని సంగతులు చూద్దాం రండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 24వ వచనం. నంబర్స్ 22-24. సంఖ్యాకాండం 22-24 అండి. కలిసి చదువుదాం. సంఖ్యాకాండం 22-24. యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. ఆ మాట చూడండి. ఏం ద్రాక్ష తోట? గోడలు గల ద్రాక్ష తోట. అంటే ద్రాక్ష తోట చుట్టూ ఏముంది చెప్పండి? గోడలు ఉన్నాయి. కనుక సందేహం లేకుండా ద్రాక్ష తోట చుట్టూ ఏముందంటే కంచె, ఆ గోడ వేయబడినట్లుగా మనం చూడగలం. కనుక మనము నోవాహు, నాబోతు ద్రాక్ష తోట కలిగినటువంటి వాళ్ళు. ద్రాక్ష తోటను గురించి చెప్పబడిన సంగతి ఏంటంటే విత్తనములు నాటాలి, ఆ ద్రాక్ష చెట్లు ఫలించినట్లుగా చేయాలి. అట్లాగే గోడలు కలిగినటువంటి ద్రాక్ష వనం లేకపోతే ద్రాక్ష తోట. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథము 24:31. ప్రొవర్బ్స్ 24:31. సామెతలు 24:31 అండి. కలిసి చదువుదామా? సామెతలు 24:31. ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దులగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. అర్థం కావటానికి 30వ వచనం ఉంది చూడండి. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే సోమరి. ఇంకా ఏం రాసిందంటే తెలివిలేని వాని ద్రాక్ష తోట. ఇప్పుడు నాబోతులాగా నోవాహులాగా కాదు ఈ ద్రాక్ష తోట. ఇది ఎవరి ద్రాక్ష తోట అంటే తెలివిలేనోడి, సోమరోడి ద్రాక్ష తోట. దీన్ని దాటి రాగానే ఏం కనబడుతుందంట అంటే చివరి వరుస చూడండి. దాని రాతి గోడ ఏమైంది? పడిపోయింది. రాతి గోడ పడిపోయింది. కనుక గోడలు కలిగిన ద్రాక్ష తోట, రాతి గోడలు కలిగినటువంటి ద్రాక్ష తోట ఉంది. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించే సంగతి ఏంటంటే ద్రాక్ష తోట చుట్టూ నిస్సందేహంగా ఏముంటుందంటే ఓ ప్రాకారం ఉంటుంది, ఓ కంచె ఉంటుంది. ఉదయం కూడా మనం చదువుకుంటూ వచ్చాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా మనం చూడవచ్చు ద్రాక్ష తోట చుట్టూ ఏముందంటే కంచె ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33లో కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ద్రాక్ష తోట చుట్టూ ఏముందంటే కంచె ఉంది. కనుక ఇది ద్రాక్ష తోట గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. అయితే ఇప్పుడు మనం ఆలోచించే సంగతి ఏంటంటే అసలు ఇంతకీ ఈ ప్రియుని ద్రాక్ష తోటతో నాకేం పని? ఇది మనం ఆలోచించదైన ప్రాముఖ్యమైన సంగతి. ప్రియుని ద్రాక్ష తోట గురించి మనం ఏం నేర్చుకోవాలి? అసలు ఇంతకీ ప్రియుని ద్రాక్ష తోటలో ఏముందని రండి. మొట్టమొదటిగా ప్రియుని ద్రాక్ష తోటలో ఏముందో మనం ఆలోచన చేయటానికి
మత్తయి సువార్త 21వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 21:33 కలిసి చదువుకుందాం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. కనుక ఇక్కడ మనం మొట్టమొదటి మాట గమనించండి. ఇంటి యజమానుడు కనిపిస్తుంది కదా, ఇంటి యజమానుడు. ఆ తర్వాత ద్రాక్ష తోట. మీరు ఈ పదాలు చూడండి, ఇంటి యజమానుడు, ద్రాక్ష తోట, తర్వాత కాపులు. 34వ వచనం చివరి వరుస దాసులు. తర్వాత 37వ వచనంలో మొదటి మాట కుమారుడు. మరలా చెప్తున్నా, శ్రద్ధగా ఆలకించండి. మొదటిది ఇంటి యజమానుడు, ఓనర్. రెండవది ద్రాక్ష తోట. మూడవది కాపులు. నాలుగవది దాసులు. ఐదవది కుమారుడు. ఈ ద్రాక్ష తోట యజమానుడు ఎవరంటే దేవుడు. ద్రాక్ష తోట యజమానుడు దేవుడు. ఈ ద్రాక్ష తోట ఎవరు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరి ద్రాక్ష తోట? ఇశ్రాయేలు వంశము ద్రాక్ష తోట, యెహోవా ద్రాక్ష తోట. కనుక నీవు నేను కూడా ఈ ద్రాక్ష తోటగా చేయబడుతూ వచ్చాం. సరే, ఇప్పుడు మనం ఆలోచించే తలంపు ఏంటంటే, యజమానుడు ఎవరు? దేవుడు. ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలు. మరి తర్వాత ఉన్న మాట ఏంటి? కాపులు. ఈ కాపులు ఎవరంటే యూదా మత సంబంధ నాయకులు. యూదా మత సంబంధమైనటువంటి నాయకులు ఈ కాపులు. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, తన దాసుల నంపగా. తన దాసులు ఎవరు? తన దాసులు అంటే యజమానుని దాసులు. యజమానుని దాసుల్ని దేవుడు ఏం చేసినాడంటే తన తోటకు పంపించాడు. ఈ యజమానుని దాసుని తోటకు పంపిస్తే ఆ తోట వాళ్ళు ఏం చేశారంట? ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని రాళ్ళు రువ్విరి. అంటే ఈ దాసులు రాగానే తోట దగ్గరికి ఏం చేస్తూ వచ్చారంటే ఆ దాసుల్ని కొట్టి చంపేశారు. మరి ఎవరికి దాసులు? ప్రవక్తలు, పరిచారకులైనటువంటి వారు, ప్రధాన యాజకులు. ఇలాంటి వారిని దేవుడు తన తోట కొరకు పంపించాడు. తన తోటలో పని చేయమని పంపించాడు. ఏం జరిగింది? వాళ్ళనంతా ఏం చేసినారంటే చంపేశారు. ఇక్కడ మనం ఆలోచించదైన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, చివరికి తోట మీద ఉన్న మక్కువతో, తోట మీద ఉన్న ప్రేమతో కుమారునే పంపాడు ఈ యజమానుడు. ఆ కుమారుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఆ కుమారునైనా కనీసానికి కాపాడతారేమో, గౌరవిస్తారేమో, ఆ తోటలో ఉన్నటువంటి పండ్లని లేకపోతే తోటను అప్పచెప్తారేమో అనేటువంటి ప్రేమ కలిగి, మక్కువ కలిగి కుమారుని పంపితే, కుమారుని చూడగానే ఏమనుకున్నారు తెలుసా? ఈ వారసుడు కనుక ఏం చేయాలా? ఈ చంపితే ఇదంతా స్వాస్థ్యం మనదవుతుంది అనుకున్నారు. ఇక్కడ మనం ఆలోచించే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రియుని ద్రాక్ష తోటలో మొట్టమొదటిగా ప్రియుని ప్రాణత్యాగం కనబడుతుంది. ఒకవేళ ఈ ప్రియుడు తన కుమారుని పంపించి తన కుమారుని మన కొరకు బలిగా అర్పించకపోయి ఉంటే నీకు నాకు రక్షణ ఉండేదే కాదు. నీకు నాకు ఆ ద్రాక్ష తోటలో స్థానం ఉండేదే కాదు. కనుక ప్రియుని ద్రాక్ష తోటలో మొదటిగా మనం చూసే సంగతి ఏంటంటే ప్రియుని ప్రాణత్యాగం. ఆ ప్రియుని రక్తధార, ఆ ప్రియుని రక్తపు ఊట ఆ ద్రాక్ష తోటలో మనం చూడవచ్చు. కనుక వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ ప్రియుని ప్రాణ త్యాగమును నువ్వు ఇంకా మనస్కరించకుంటే, ప్రియుని ప్రాణ త్యాగమును గురించి మనము ఆలోచించకుండా ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొనవలసి వస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అండి. చదవండి. హెబ్రీ 1:2 అండి. కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా
ప్రపంచములను నియమించెను. ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆ వారసుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకు ప్రాణ విమోచన భిక్ష పెట్టబడింది. ఆ ప్రాణ త్యాగమును బట్టి నీవు నేను ప్రభు యొక్క ద్రాక్ష తోటలోనికి రాగలుగుతూ వచ్చాం. కనుక ప్రియుని ద్రాక్ష తోటలో ప్రప్రథమంగా మనం చూడగలిగిన సంగతి ఏంటంటే ప్రియుని ప్రాణత్యాగం. ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని ప్రాణత్యాగం ఉంది. ఇప్పుడు ఈ ప్రియుని మనం ఏం చేయాలి? ఆ కుమారుని మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 2:12 కలిసి చదువుదాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2వ కీర్తన 12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చాలు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ఎవరు ఆ కుమారుడు అంటే యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువును, ఆ దైవ కుమారుణ్ణి, ఆ సమస్తమునకు వారసుడుగా ఉన్నటువంటి కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవటం అంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం. ఆ ప్రియుని ప్రాణ త్యాగమును నీ కొరకే నా కొరకే అని గుర్తెరగడమే ప్రియుని ముద్దు పెట్టుకొనటం, కుమారుని ముద్దు పెట్టుకొనటం. కనుక ఈ మధ్యాహ్న సమయమున ఇక్కడ ఇంకా ఎవరైనా రక్షణ అనుభవం లేకుండా కూర్చొని ఉంటే, ప్రియుని ప్రాణత్యాగమును మనస్కరించకుండా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినం. మరొకటి నీకు ఉంటుందనేటువంటి గ్యారంటీ లేదు. ఈ మైక్ తయారు చేసినటువంటి వాడు ఈ మైక్కి గ్యారంటీ ఇస్తాడు. కొనేటప్పుడే చెప్తాడు, ఏమని తెలిసిన సార్, ఇది 2 ఏళ్ళు గ్యారంటీ సార్ అని. ఈ చొక్కా కొంటే కనుక, చొక్కా కొనేటువంటి షాపులో బట్టలు అమ్మే దుకాణానికి వెళ్తే ఆ బట్టలు అమ్మేవాడు ఏమంటాడు తెలుసా? సార్, ఇది అసలు రంగు పోదు సార్, భలే బాగుంటుంది సార్ బట్ట అని చెప్తాడు. అంటే ప్రతి దానికి ఖచ్చితంగా ఏదైనా చెప్పుగాక గ్యారంటీ ఉంటుంది. ఆఖరికి ఇక్కడ ఇటువంటి నీళ్ళ బాటిల్ ఉంటే దాని మీద కూడా మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రశ్న ఏంటో తెలుసా? నన్ను కన్న తల్లి ఎన్ని రోజులు బతుకుతో గ్యారంటీ ఇవ్వగలుగుద్దా? నోవే. నీలో ఊపిరి ఉండంగానే నీ ఆత్మదీపం ఆరిపోక మునిపే యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ప్రియుని ప్రాణత్యాగమును గుర్తెరగాలి. యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన హృదయంలోనికి ఆహ్వానించాలి. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటాం, మనకు అందరికీ తెలుసు, కంఠస్థం. 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి లేపనని నీ హృదయమందును విశ్వసించిన ఎడలా నీకు నిత్య జీవం. చేయగలిగిందల్లా ఒకటే, ఏంటంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవటం. కనుక ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనం చూసే ముఖ్యమైనటువంటి తలంపు ఏంటంటే ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని ప్రాణ త్యాగము మనము గమనించవచ్చు. రండి 2వ మాట చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పల్ 20th చాప్టర్ 1st and 2nd వర్సెస్. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి. కనుక ఇక్కడ ఈ ఉపమానం మనకు అందరికీ తెలుసు. ఒక యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ తోటలో పనిచేయటానికి కూలి వారిని పని కుదుర్చుకోవటానికి పోయినాడు. ఎప్పుడు పోయినాడు? ఇక్కడ రాసింది చూడండి, ఉదయమున, ప్రొద్దున బయలుదేరి. అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే 6 గంటలకి. ఆ తర్వాత 3వ వచనంలో కనుక మనం చూస్తే ఉదయం మరలా 9 గంటలకు కూడా పోయినాడు. ఆ తర్వాత 5వ వచనంలో చూస్తే 12 గంటలకు, 3 గంటలకు మరలా పోయినాడు. అంటే ఎన్నిసార్లు పోయినాడు చెప్పండి? ఇప్పటికి 6, 9, 12, 3 ఎన్నైనాయి? మీరు పలకండి, చెప్పండి ఎన్ని? 6 గంటలకి, తర్వాత 9 గంటలకి, తర్వాత 12, తర్వాత 3. ఈ 4 పర్యాయాలు పోయినాడు. 4 రకాలైనటువంటి గుంపుల ప్రజలు
అక్కడ పడిగాపులు కాసుకొని ఉన్నారు. దేని కొరకు తెలుసా? పని దొరుకుద్దని, కూలి పని దొరుకుద్దని పడిగాపులు కాసుకొని ఉన్నారు. అయితే నలుగురిని పనికి కుదుర్చుకున్నాడు. సరే, పని చేశాడు, అంత అయిపోయింది. మనం ఇంకా కింది వచనాలు కనుక మనం చూస్తే, సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని మరలా బయటికి వెళ్ళి దాదాపు 5 గంటలకి పనికి కుదుర్చుకొని వచ్చాడంట. 9వ వచనం, దాదాపు 5 గంటలకు కూలికి కుదినవారు వచ్చి 1 దేనారము చొప్పున తీసుకొనిరి. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే, చివరి గంట పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మొత్తం కలిపితే 2 భాగాలుగా వీటిని విభజించవచ్చు. ఒక భాగం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న 6, 9, 12, 3 ఒక భాగం. ఇంకా చివరి కేటగిరీ ఏ కేటగిరీ అంటే గంట సేపే పనిచేయడానికి వచ్చారు. ఇక్కడ మనం ఆలోచించే ప్రాముఖ్యమైన సంగతి తలంపు ఏంటంటే, గంట సేపు పనిచేయడానికి వచ్చినోనికి ఎంత ఇచ్చాడు యజమానుడు జీతం? ఏమండి చెప్పండి? 1 దేనారం. ఇప్పుడు ఈ 1 దేనారము పొందినటువంటి వాళ్ళు బాగున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మొట్టమొదట అంటే ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయంలో ఎక్కలేని గలిబిలి స్టార్ట్ అయింది. ఎందుకు గలిబిలి స్టార్ట్ అయింది? వీళ్ళు మనసులో ఏమనుకున్నారంటే, గంట సేపు పనిచేస్తే దేనారం ఇచ్చాడు కదా, మేము ఉదయం నుండి సాయంత్రం దాకా పనిచేశాం కాబట్టి మాకేమిస్తాడు, మాకు ఎక్కువ రెట్లు ఇస్తారా అనుకున్నాడు. నిజానికి ఈ మొట్టమొదటి గుంపు 12 రెట్ల ఎక్కువ జీతం పొందాలి. ఎందుకు? చివరికి వచ్చినటువంటి వాళ్ళు గంటే పనిచేస్తే వాళ్ళకి ఎంత ఇచ్చారు? 1 దేనారం. ఇప్పుడు ఉదయం 6 నుండి సాయంత్రం 6 దాకా పనిచేసిన వాళ్ళు 12 గంటలు పనిచేస్తే 12 గంటల ఎక్కువ రెట్టింపైన జీతం పొందుకున్నారు. ఎవరంటే చివరి గంటకు వచ్చి పనిచేసిన వాళ్ళు. ఇక్కడ మనం ఆలోచించే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియునికి పని ఉంది. ఉదయం 6కు వచ్చిన పని ఉంది, 9కి వచ్చిన పని ఉంది, 12కి వచ్చిన పని ఉంది, చివరి గంటకు వచ్చిన పని ఉంది. గాడ్ neither has a dustbin in his office nor at his home. దేవుని ఇంటిలో కానీ ఆయన పని స్థలంలో కానీ చెత్తబుట్ట లేదు. పనికి రాందంటూ దేవునికి ఏదీ లేదు. ప్రతిదీ పనికి వచ్చేదే. 6కు వచ్చినా పనికి వస్తుంది, చివరికి 5కి వచ్చినా పనికి వస్తుంది. అది ఇక్కడ మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన తలంపు పాఠం ఏంటంటే, చాలాసార్లు మన హృదయంలో ఉండే గలిబిలు ఏంటంటే, ఆఖరికి గంటకు వచ్చినట్టు ఉంటాడు చూడు, వాడితో పరిశాన్ ఉంటుంది. మనకి ఎక్కలేని గందరగోళం అంతా దాని మీద ఉంటుంది. అయితే ఆ చివరి గంటకు వచ్చిన వాళ్ళ మీద మనకుండే దృష్టితో ఉండేటువంటి అక్కస్సును బట్టి, అసూయను బట్టి మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఆత్మీయంగా సన్నగిలిపోతుంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన తలంపు పాఠం ఏంటంటే, 6 గంటలకు పనికి వచ్చారు చూడండి వాళ్ళు. ఈ 6 గంటలకు పనికి వచ్చినటువంటి వాళ్ళు దేని కొరకు పనిచేశారో తెలుసా? ప్రతిఫలం కొరకు పనిచేశారు. మీకు అర్థమైంది మాట? దేని కొరకు పనిచేశారు చెప్పండి? ప్రతిఫలము అపేక్షించి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చావు కదా, మాకెందుకు ఇవ్వవు అనేటువంటి దృక్పథంతో పనిచేయటం ఆరంభించారు. కనుక దేవుని పనిలో ఇలాంటి షరతులతో కూడింది, లేకపోతే ప్రతిఫలమును అపేక్షిస్తూ చేసేటువంటి పనికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు. ప్రతిఫలము కొరకు ఎన్ని సంవత్సరములు సేవించినా, శ్రమించినా చివరికి ఫలం ఎప్పుడొస్తుందో తెలుసా? ఆఖరికే. నిజానికి మన వరుస క్రమం ఎట్లుంటుందంటే, ఉదయం 6 గంటలకు వచ్చినోని ముందు పిలిచి ఏం చేస్తాం? ఫస్ట్ జీతం ఇస్తాం. కానీ దేవుని నియమం, దేవుని పని అలాంటిది కాదు. మీరు అంటున్నారా? మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, ప్రియుని ద్రాక్ష తోటలో విస్తారమైన పని ఉంది, విస్తారమైన పని ఉంది. అయితే ఈ పని చేయటానికి ప్రాముఖ్యమైన దృక్పథం ఏంటి? ఆ దృక్పథం అంటే ప్రతిఫలమును అపేక్షించకుండా పనిచేయాలి. ప్రతిఫలంను అపేక్షించకుండా పనిచేయాలి. అందుకే చివరి గంటకు వచ్చిన వాళ్ళు మాకెంత ఇస్తావని ముందేమని అడిగినారా? ఏం అడగలేదు. పని కుదుర్చుకునేటప్పుడు ఎంత అని ఏమైనా ప్రశ్న ఉంది అక్కడ? ఏం లేదు. చివరికి వాళ్ళు ఆ 1 దేనారం పుచ్చుకొని ఎంత సంతోషంతో వెళ్ళిపోయినారో. కానీ ఇక్కడ మనం అత్యంత ప్రాముఖ్యంగా నేర్చుకునే సంగతి ఏంటంటే, మన ప్రియుని ద్రాక్ష తోటలో విస్తారమైన పని ఉంది. ఆ విస్తారమైనటువంటి పనిలో మనము నిమగ్నమై దేవుని పనిని మనం జరిగించాలి. అయితే ప్రతిఫలాన్ని ఎక్కడ కూడా అపేక్షించవద్దు. ప్రతిఫలం కొరకు ప్రాకులాడొద్దు. డు నాట్ వర్క్ ఫర్ అన్ అప్లాస్, వర్క్ ఫర్ ఎ కాజ్. డు నాట్ వర్క్ ఫర్ అన్ అప్లాస్, వర్క్ ఫర్ ఎ కాజ్.
ఎవరో చప్పట్లు కొట్టాలని, ఎవరో నిన్ను మెచ్చుకోవాలని దేవుని పని చెయ్యొద్దు. దేవుడు మెచ్చుకోవాలని, బల మంచి నమ్మకమైన దాసుడాని మెప్పుకోలు ప్రభు దగ్గర నుండి రావాలని పనిచేయాలి. ఈ దృక్పథాన్ని మర్చిపోయినామా గందరగోళానికి మనమే కారకులమవుతాం. చివరి గంట అయినా పర్వాలేదు, వచ్చిన వాడు తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంటాడు. అందుకనే దావీదు సహితం యుద్ధానికి పోయినోడికి ఎంతో, సామాను దగ్గర కాపలా ఉన్నోడికి అంతే అంటాడు. అంటే దేవుని నియమములో పక్షపాతము, వ్యత్యాసము లేనే లేదు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక మనకున్నది. ప్రియుని ద్రాక్ష తోటలో నిస్సందేహంగా విస్తారమైనటువంటి పని ఉంది, బాగుంది. అయితే ఈ విస్తారమైన పని పాటల్లో మునిగిపోయేటువంటి నీవు నేను ఏం చేయాలి? రండి, పరమగీతముల గ్రంథం సాంగ్స్ ఆఫ్ సల్మోన్, 1st చాప్టర్ 6th వర్స్, 1వ అధ్యాయము 6వ వచనం కలిసి చదువుదాం. పరమగీతము 1:6 అందరం కలిసి. మీరు చదివితే పొరపాటున ఎవరైనా నిద్రపోతే వాళ్ళు కూడా ఉలికిపడి లేవాలా. చదవండి. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. ఇక్కడ మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, ప్రియుని ద్రాక్ష తోటలో విస్తారమైన పనుంది, బాగుంది, కానీ సొంత తోటను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. నా వ్యక్తిగతమైనటువంటి జీవితం పరిచర్య కంటే ప్రాముఖ్యం. గమనించండి మాట. నా వ్యక్తిగతమైనటువంటి జీవితం పరిచర్య కంటే ప్రాముఖ్యం. నా సొంత తోటను నేను కాపాడకపోతేనా దేవుని ద్రాక్షవనంలో నేను పనిచేయలేను. నా సొంత జీవితమును నేను కాపాడకపోతేనా నేను దేవుని ఇంటిలో ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఉండలేను. విస్తారమైన పని ఉందని ఆ పనిలో మునిగిపోతూ తేలాడుతూ సొంత తోటను కాపాడకపోతే నష్టం ఉంది. కనుక వింటుండేటువంటి నీకు నాకు చాలా తీవ్రతరమైన హెచ్చరిక. పరిచర్యలు మునిగిపోయినాం, బాగుంది, కానీ సొంత తోట సంగతి ఏంటి? ఆ సొంత తోటను కాపాడుతున్నామా? మన వ్యక్తిగత జీవితం పైన, లేకపోతే ప్రభుతో మనం నడిచేటువంటి ఆ సంబంధ బాంధవ్యాల్లో ఎక్కడైనా పగుళ్ళు ఏర్పడుతున్నాయేమో ఆలోచించదగినటువంటి సంగతి. ప్రియుని ద్రాక్ష తోటలో విస్తారమైన పనుంది. అయితే ప్రియుని తోటను కాపాడుతూ ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే మన తోటను మనం కాపాడుకోవటం. కనుక 2 ప్రాముఖ్యమైన తలంపుల్ని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొదటిది ఏంటంటే ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని ప్రాణత్యాగం. ఒకసారి నాకు చెప్తారంతా? ప్రియుని ప్రాణత్యాగం. నా వెనక చెప్పండి. ప్రియుని ప్రాణత్యాగము. నాకు తెలుసు మీరంతా చాలా పెద్దోళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది మీ విశ్వాస జీవితం అంతటిది కాదు, నా వయస్సు, నేను ఒప్పుకుంటా, నిద్రపోకుండా ఉంటారని పలికిస్తున్నా అంతే. చెప్పండి. ప్రియుని ప్రాణ త్యాగము. రెండోది ఏంటంటే ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని పని. ఏంటంటే చెప్పండి? ప్రియుని పని. ప్రియుని ద్రాక్ష తోటలో ఏముంది? ప్రియుని పని ఉంది. ఆ ప్రియుడికి ద్రాక్ష తోటలో విస్తారమైన పని ఉంది. నువ్వు ఏ గంట కన్నా రాగాక ఏముందంటే పని ఉంది. ఆ పనిని చేస్తూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే మన సొంత తోటను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన సొంత తోటను కాపాడుకోవటం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇప్పుడు రండి, మూడోదిగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కొద్దిగా లోతుగా ఈ సంగతిని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుదామండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ఇక్కడ మనం చూసే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అది ఫలించాలని ఎంత కష్టపడినాడో చూడండి. రాళ్ళను ఏరినాడు, బావుగా తవ్వాడు, కానీ ఫలించాలని ఎంత ఎదురు చూసినా అదేం చేయలేదంట. కారు ద్రాక్షలే తీసుకొని వచ్చింది, ఫలం ఫలించలేదు. కనుక మూడోదిగా మనం చూసే సంగతి ఏంటంటే ప్రియుని ద్రాక్ష తోటలో
ప్రియునికి పండ్లు, ప్రియునికి ఫలము కావాలి. ప్రియుని ద్రాక్ష తోటలో మనము ఫలభరితులమై ఉండాలి. ప్రియుని కొరకు ఏపుగా కాసేటువంటి వారం అవ్వాలి, ఫలములు బావుగా ఫలించేటువంటి వారం అవ్వాలి. అందుకనే పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుదాం. పరమగీతము 7:13 కలిసి చదువుకుందాం. పరమగీతము 7:13, సాంగ్స్ ఆఫ్ సాల్మన్ 7:13. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. ఇప్పుడు ఈ ప్రియురాలు ప్రియుని కొరకు దాచి ఉంచిన ఫలముల గురించి చెప్తుంది. అక్కడ ఏమున్నాయి చూడండి, దాచి ఉంచిన ఫలములు. అవి ఎలాంటివంట? నానా విధమైన శ్రేష్ఠ ఫలములు. ఏమవుతున్నాయి అవి? ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి. ఒకసారి ఆలోచించండి, ఈ ఫలములు ఎలాగ ఉన్నాయి తెలిసిన? ఎంత ఏపుగా కాసాయంటే ద్వారబంధముల మీద వ్రేలాడునంతగా కాసింది ఈ చెట్టు. ప్రియుని కొరకు దాచి ఉంచింది ప్రియురాలు. ఈ ప్రియురాలు ఎవరో కాదు కానీ సంఘమే. ఆ ప్రియుడు మన పరమ వరుడైనటువంటి యేసు ప్రభు వారు. అందుకే ప్రభు ఏమి కోరుతున్నాడు అంటే నీ నుండి నా నుండి ఫలము కోరుతున్నాడు. మనం ఏపుగా ఫలించాలని, ద్వారబంధముల మీద వ్రేలాడేటువంటి ఫలములు ఫలించాలని కోరుతూ ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న గడియల్లో మన ముందుండే పెద్ద సవాలు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ప్రభు ఆశించినటువంటి ఫలములు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా? ప్రభు మన దగ్గర ఆశించి వెతకటానికి వస్తే ఫలములు ఏమైనా ఉన్నాయా? మనం చాలా తీవ్రంగానే ఆలోచించదైనటువంటి సంగతి. అయితే మనము ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించాలంటే ఏ ప్రక్రియ గుండా వెళ్ళాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15:1-2, జాన్స్ గాస్పల్ 15:1-2. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ఫలించే తీగగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఫలించడానికి ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ ఏం రాసి చూడండి, కత్తిరింపు, కత్తెరేస్తాడు. ఎప్పుడైతే కత్తెర గుండా వెళ్తామో, కత్తిరింపబడే ప్రక్రియ గుండా వెళ్తామో నిస్సందేహంగా మనలో ఫలం వచ్చేది ఉంటుంది. కత్తిరింపబడటం అంటే ఎలాగుంటుంది తెలిసిన? చాలా కష్టంగా ఉంటుంది. కత్తెర వేయబడటం అంటే అది మాట్లాడినంత చాలా సులభం కాదు. మీకు అర్థమయ్యే చాలా సులభ సాధ్యంగా చెప్పాలంటే, మనం ఏదో ఇంట్లో పాల ప్యాకెట్ కత్తిరించినట్టుగానో లేకపోతే నూనె ప్యాకెట్ కత్తిరించినంత సులభ సాధ్యమైన పని అసలే కాదు ఇది. దేవుడు వింతగా మనల్ని కత్తిరించి నలగొట్టి పనికి రాకుండా చేసి తనకు పనికొచ్చినట్టుగా చేసుకుంటాడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆ కత్తిరింపు గుండా మనం వెళ్ళినప్పుడు, ప్రభు మనల్ని నరికి వేసినప్పుడు, ప్రభు మనల్ని త్రుంచి వేసినప్పుడు, ప్రభు మనల్ని నలగొట్టినప్పుడు మనలో నుండి ఏ పైనటువంటి ఫలములు, ద్వారబంధముల మీద వేలాడునటువంటి ఫలములు మనలో నుండి వచ్చేటువంటివి ఉంటాయి. దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియునికి కావలసినటువంటి ఫలములు, ప్రియుని ద్రాక్ష తోటలో కావలసినటువంటి ఫలముల్ని మనము ప్రభు కొరకు ఫలించాలంటే గనక నరకబడాలి, ఇంకా చెప్పాలంటే విరువబడాలి, మనము త్రుంచి వేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే ఇట్టి అనుభవంలోనికి వస్తామో ఆత్మ సంబంధమైనటువంటి మేలుల్ని, ఫలముల్ని మనము ప్రభు దగ్గర నుండి పొందుకోగలం. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం అండి. మత్తయి సువార్త 21:8 అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 21:8. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. చివరి మాట చూడండి, చెట్ల కొమ్మలు నరికి.
మీకు అగుపించిందన్నమాట. చెట్ల కొమ్మలు ఏం చేశారు చెప్పండి? నరికారు. చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వేస్తే ఆ నరికి వేయబడినటువంటి ఆ చెట్ల కొమ్మల మీద నుండి నడుచుకుంటూ వచ్చాడు దావీదు కుమారుడు యేసు ప్రభువారు. కింది వచనంలో మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. కనుక స్తుతి రావాలంటే ఏమవ్వాలో తెలుసా? నరికివేయబడాలా. నరికివేయబడిన కొమ్మలు దారి పొడుగున పరవబడినప్పుడే అందులో నుండి జయోత్సాహం వస్తుంది. నా జీవితంలో నరికివేయబడితే తప్ప స్తుతి రాదు. స్తుతి రావాలంటే నరికివేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి. కనుక నరికివేయబడినప్పుడే రక్షకుని స్తుతించేటువంటి అనుభవంలోనికి మనం రాగలం. అదే ప్రభు ఆశించేటువంటి ఫలం. హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు అందరికీ తెలుసు 13వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే జిహ్వా ఫలం. జిహ్వా ఫలం అంటే నోటి నుండి వచ్చేటువంటి ఫలం. అదేంటో తెలుసా? ఆరాధన. కనుక మనము నరికివేయబడితే, ఆ చెట్ల కొమ్మలు నరికివేయబడినప్పుడే ఏం జరుగుతుంది తెలుసా? ఆరాధన వచ్చేది. ఆరాధన వచ్చేది. కనుక మనము కూడా నరికివేయబడిన అనుభవంలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. నరికివేయబడినప్పుడే స్తుతి, ఆరాధన పెళ్ళుకొని బయటికి వచ్చేది. కొంటే మనం ఎన్నోసార్లు ఆరాధన చేయలేనటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం నరికివేయబడలే. ప్రభు బలిపీఠం మీదకి మనం రాకపోవటమే మనలో నుండి స్థితి రాకుండా నిలిపివేసేటువంటిది ఉంది. ఒక చిన్న మాట, 148వ కీర్తన 148 12వ వచనం కలిసి చదువుదాం అందరం. సామ్ 148:12, 148వ కీర్తన 12వ వచనం. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. చాలండి, చాలు. ఒకసారి ఇందాక చదివిన మాట మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వరుస క్రమంలో మొట్టమొదటి ఎవరున్నారు? గట్టిగా చెప్పండి. మరి యవనస్తులు ఎందుకు ఆరాధన చేయరు సంఘంలో? వరుస క్రమంలో దేవుని వాక్యం బోధించే సత్యం యవనులు ఎక్కడుండాలి? మొదటి వరుస క్రమంలో ఉండాలి. ప్రత్యేకమైనటువంటి సమయం ఇవ్వబడినప్పుడు సహితం స్తుతి, ఆరాధన పెళ్ళుబుకొని బయటికి రాకపోతే అసలు ఇంతకు నువ్వు నరికివేయబడినావా? ఆరాధన చేయకుండా ఊరికే వచ్చి వెళ్ళిపోయే విశ్వాసిగా ఎవరైనా అయి ఉండొచ్చు, వయసు ఏదైనా అయి ఉండొచ్చు. ఆరాధించకపోతే నరికివేయబడినటువంటి అనుభవం లేదు. స్తుతి, ఆరాధన ఎప్పుడు వస్తుందంటే చెట్ల కొమ్మలు నరికి దారిన పరిచినప్పుడే. దావీదు కుమారునికి జయము ఎప్పుడు కలుగుతుందంటే ఆ కొమ్మలు పరిచినప్పుడే. నరికివేయబడకుండా దావీదు కుమారునికి జయము రాదు. ఇది చాలా ప్రాముఖ్యంగా గమనించదగినటువంటి సంగతి. మనం కూడా నరికివేయబడినటువంటి అనుభవంలోనికి రావాలా. కనుక ప్రియ యవన సహోదరుడా, యవన సహోదరి, ప్రభుని ఆరాధించడానికి అడ్డుగా వచ్చే సంగతి ఏదైనా ఉంటే దాన్ని పక్కకు తోసి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఒక మాటైనా నేను నిన్ను ఆరాధించడానికి ప్రయత్నం చేస్తానని ప్రభు దగ్గర మనము ప్రాధేయపడాలి. అలాగన ఎవరైనా అయి ఉండొచ్చు, విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడినటువంటి అనుభవంలోనికి వస్తే నిస్సందేహంగా ఇట్లాగా ఆరాధన కొరకే సిద్ధపడటం చాలా ప్రాముఖ్యమైంది. ఒక చిన్న మాట నేను చెప్పి ముందుకెళ్తాను. నేను యవనస్తుడు ఉన్నటువంటి దినాల్లో మా సంఘంలో ఇంచుమించు 500 నుండి 600 మంది ఉండేవాళ్ళు. అప్పుడు నా ప్రయాస ఎట్లుండేదంటే ఆదివారం సాయంత్రం మొదలుకొని ఆదివారం పొద్దున వరకు ఓ తీవ్రతరమైన పోరాటం ఉండేది మనసులో. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుండేవాడినో, ప్రేంగల తండ్రి, ప్రభు ఆరాధన చేయాలా, నాకు సహాయం చేయి అని మందిరానికి వచ్చి ఆరాధనలో ఉంటే కనుక ప్రేంగల తండ్రి అని నేను ఎత్తేలోపు ఇంకో బ్రదర్ ఎక్కడనో ప్రభా నీకు స్తోత్రం, నిన్ను ఆరాధిస్తున్నాను కడిదాకా పోతుండే. ఇప్పుడు చూసుకో, వాళ్ళతో ఏడ పోటీ పడేది, అంత పెద్దోళ్ళు. అట్లాంటి ఆ స్థితిలో నుండి ప్రభు వింతగా విస్తారంగా దేవుడు ఆశీర్వదించడానికి కారణముగా చేస్తూ వచ్చినాడు. అట్లని చెప్పి ఎప్పుడు ఆగిపోలేదు. ఆ పోటీ తత్వములో ప్రభుని ఆరాధించడానికి ముందు వరుసలోనికి రావడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుండేటువంటి వారు. కనుక ఇక్కడ మీకు ప్రత్యేకమైన సమయం ఇవ్వబడితే మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు.
వారం వెంబడి వారం వస్తున్నాము, కూర్చుంటున్నాము, అలవాటుగా ఆచారంగా వెళ్ళిపోతున్నాము. మనము ప్రభువును, ఆ దావీదు కుమారునికి జయము అని పలికేటువంటి అనుభవంలోనికి రావాలి. కనుక మీరు హృదయంలో నొచ్చుకున్నా ఇది దేవుని వాక్యంలో ఉండేటువంటి సత్యం. అందుకే ఇందాక చెప్పుకున్నాం, కత్తిరి వేయబడాలా. కత్తిరింపబడితేనే దాంట్లో నుండి ఆశీర్వాదం వస్తుంది. కనుక మొట్టమొదటిగా నరకబడినటువంటి అనుభవం స్తుతిని తీసుకొని వస్తుంది. రెండోది నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం అండి, కలిసి చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. కనుక ఈ మధ్య మాట గమనించండి. అంతటా యెహోవా అతనికి, ఏమండి మీరు ఉన్నారా? నాకు ఎందుకో డౌట్ వస్తుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం అండి. నిర్గమకాండం 15:25. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. ఆ చూపించిన తర్వాత ఏం చేశాడంటే, పక్కన ఉంచండి అన్నమాట. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్ళు ఏమైనాయి చెప్పండి? మధురముగా మార్చబడ్డాయి. అంటే చేదు మధురంగా మార్చబడాలంటే నరికి వేయబడాల. నరికి వేయబడిన కొమ్మ ఎప్పుడైతే చేదైన నీళ్ళలో వేయబడుతుందో అప్పుడు ఏమైతే తెలుసా? మధురంగా మార్చబడుతుంది. కనుక మధురం అవ్వాలంటే నరికి వేయబడినటువంటి అనుభవం అవ్వాలి. నరికి వేయబడకుండా మధురమైనటువంటి సంగతి లోపల నుండి రాదు. మనం నలగొట్టబడి విరగొట్టబడినప్పుడే మధురాతి మధురమైనటువంటి శ్రేష్టమైన సంగతులు మనలో నుండి వచ్చేవిగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనం ఉన్నటువంటి చోటు మారా అయితే అది మధురం అవ్వాలంటే మనం నరికి వేయబడి ఆ నీళ్ళలో వేయబడడానికి ఇష్టపడాలి. నరికి వేయబడితే తప్ప మార్పు అనేటువంటిది జరగదు. మార్పు జరగదు. మధురం అవ్వాలంటే, ఆ మార్పు జరగాలంటే నరికి వేయబడినటువంటి చెట్టు అందులో వేయబడాలి. కనుక మొట్టమొదటిగా నరకబడినటువంటి కొమ్మలు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే స్తుతిని, ఆరాధనను. రెండోది, నరక వేయబడినటువంటి ఈ చెట్టు ఏం జ్ఞాపకం చేస్తుందంటే అది మార్పును, మధురముగా మార్చేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నది. రండి తర్వాత 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుదామండి. 2వ రాజులు 6:6 అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. కనుక కొమ్మ ఒకటి నరికి ఎక్కడేశాడు? నీళ్ళలో వేశాడు. నీళ్ళలో వేస్తే ఏమైంది? గొడ్డలి తేలింది. ఈ ఉపమాన భాగం మనకు తెలుసు. కొంతమంది భక్తుని దగ్గరికి, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మేము మ్రాను నరకడానికి వెళ్తున్నాము, నువ్వు మాతో కూడా వస్తే బాగుంటుందంటే ఆ దైవజనుడు వారితో కూడా పోయినాడు. అందులో ఒక ఆయన ఏం చేశాడంటే అరువు తెచ్చుకున్నాడు. అంటే గొడ్డలి బాడుగా తెచ్చుకున్నాడు, అప్పు తెచ్చుకున్నాడు, కిరాయికి తెచ్చుకున్నాడు. ఆ గొడ్డలి తెచ్చుకొని నరుగుతూ ఉంటే మరి దాన్ని ఏం చేసినాడో ఈ పెద్ద మనిషి తెలియదు, కానీ అది ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఎక్కడ పడింది? నీళ్ళలో పడ్డది. ఇప్పుడు నీళ్ళలో పడితే వెంటనే పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చాడు? దైవజనుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా అది ఆ గొడ్డలి అరువు తెచ్చుకొనింది, అది ఎక్కడ పడిపోయింది? నీళ్ళలో పడ్డది. నీళ్ళలో పడ్డ గొడ్డలి తేలాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేయాల. కొమ్మను నరికి నీళ్ళలో వేస్తే గొడ్డలి తేలుతుంది. ఇక్కడ ఆత్మీయమైనటువంటి సత్యం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పడిపోయిన వారు ఉద్ధరింపబడాలంటే ముందు మనం నరకబడాల. మనం నరికివేయబడి అందులో పడితే ఆ పడిపోయినోడు తేల్తాడు పైకి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నీవు నేను కట్టబడాలంటే, ఆత్మీయంగా పడిపోయినటువంటి వారిని లేపాలంటే ముందు మనం నరకబడి ఆ నీళ్ళలో వేయబడాలి. అప్పుడే పడిపోయినోడు తేల్తాడు. ఇప్పుడు సంఘంగా మనకున్న బాధ్యత పడిపోయిన వారిని ఉద్ధరించడం, వారిని పలకరించడం, వారిని ప్రోత్సహించడం, తిరిగి దేవునింటికి నడిపించడం. అయితే ఎన్నోసార్లు ఈ పనిలో మనము నిమగ్నమై లేము. పడిపోయినోడు పడిపోయి నాకేం పోయిందిలే అనుకొని మన మానను మనం తిరుగుతున్నాం. కారణం ఏంటంటే మనం నరికివేయబడలే, నరికివేయబడటానికి ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే మనం నరికివేయబడతామో పడిపోయినోడు సహితం ఉద్ధరింపబడతాడు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పడిపోయినటువంటి వారి కొరకై సంఘంగా మనకున్న బాధ్యతలో మనం నిమగ్నమై ఉన్నామా? మన వంతు కృషి చేస్తున్నామా? పడిపోయిన వారిని ఉద్ధరించడానికి, తిరిగి ప్రోత్సహించి ప్రభు ఇంటికి నడిపించడానికి మన వంతుగా మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఆ కొమ్మను నరికి నీళ్ళలో వేసినప్పుడే. పడిపోయినటువంటి వారు లేపబడతారు. పడిపోయిన వారు లేపబడాలంటే నరికి వేయబడినటువంటి అనుభవం కావాలి. కనుక మొట్టమొదటి ఏం చూసాం చెప్పండి? నరికి వేయబడితే ఏమొస్తుంది? స్తుతి. నరికి వేయబడితే ఏమొస్తుంది? మార్పు, మధురమైనటువంటి సంగతి. మూడోది, నరికి వేయబడితే ఏమవుతుందో తెలిసిన? పడిపోయినటువంటి వారు లేపబడతారు. పడిపోయినటువంటి వారు లేపబడతారు. ఇప్పుడు రండి, ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహుకు తెలిసాను. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, త్రుంచబడిన ఒలివ చెట్టు యొక్క ఆకు. త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు ఎవరు తీసుకొని వచ్చారంటే, పావురం తీసుకొని వచ్చింది ఓడలోనికి. ఆ తుంచబడిన ఒలివ చెట్టు ఆకు లోపలికి తీసుకొని వచ్చినప్పుడు నోవహు అనుకున్నాడు, నిరీక్షణకు ఆస్పదం ఉన్నది. ఇంకా కొంతకాలం అయితే భూమి మీద ఏమవుతాయి? మొలకలు కనిపిస్తాయి. ద్వారము, ఆ ఓడకుండేటువంటి ద్వారం తెరవబడుతుంది, వెళ్ళటానికి వీలవుతుందని ఆశిస్తూ వచ్చినాడు. కనుక ఆ త్రుంచబడిన ఒలివ చెట్టు యొక్క ఆకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే నిరీక్షణ. ఆ నిరీక్షించేటువంటి సంగతులను గురించి మనం ఎరగాలంటే నరికివేయబడాల. నరికివేయబడకుండా అట్టి అనుభవం ఉండదు. ఇప్పుడు ఈ రొట్టె, ద్రాక్షారసం, ముఖ్యంగా రొట్టెను మనకు పంచిచ్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి కదా, తెలుసు, నేను ఇందాక చెప్పిన, మీరంతా చాలా పెద్దోళ్ళని. చెప్పండి అంతే. ఏం చేస్తారంటే దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరుస్తారు. విరిచింది ఎందుకు ఇవ్వాలా? ఉన్నది ఉన్నట్టు ఇవ్వచ్చుగా. పోనీ ఇచ్చారు, విరిచిన తర్వాత మన దగ్గరకు వచ్చినాక కూడా మళ్ళీ మనం ఏం చేస్తాం చెప్పండి? మళ్ళీ విరుస్తాం. విరవకుండగా ఆ రొట్టెలో పాలు లేదు. మరి విరవబడకుండగా రొట్టెలో పాలు ఎక్కడిది? మీకు అర్థమైంది మాట? విరవబడకుండగా రొట్టెలో పాలెక్కడిది? మనము నరికివేయబడకుండగా, నిరీక్షణకు ఆస్పదమైనటువంటి సంగతుల మీద దృష్టి లేకుండగా ఆ రొట్టెలో మనకు పాలెక్కడిది? నరకబడాలి, విరవబడాలి, త్రుంచబడాలి. ప్రభు కొరకైనటువంటి ఆశీర్వాద కారణంగా మనం ఉండాలి. ప్రభు చాలా వింతగా మనల్ని నలగొడుతుంటాడు. ఆ మధ్యకాలంలో ఒక స్థలానికి నన్ను పరిచర్యకని పిలిచారు. పిలిచింది దేని కొరకంటే, యూత్ క్యాంప్ జరుగుతుంది, యూత్ క్యాంప్లో పాటలు పాడాలని పిలిచారు. సరే, మొట్టమొదటి రోజు నేను ప్రయాణం చేసి పోయిన ఆ స్థలానికి నా ప్రయాణాన్ని బట్టి 10 నిమిషాలు ఆలస్యమైంది, అంతే. 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు పోయి వెనక్కి కూర్చున్నది మొదలు యూత్ క్యాంపు అయిపోయేంత మట్టుకు ఒక్కసారి కూడా పాట పాడడానికి పిలవలే. మీకు అర్థమైందా? పిలిచింది, రమ్మనింది ఎందుకు? పాట పాడడానికే. స్పెషల్గా ఇన్విటేషన్ ఇచ్చింది ఎందుకంటే, రండి బ్రదర్, పాటల్లో మీరు సాయం చేద్దురు కానీ అన్నారు. పోయినాను. ఆ ఒక్కరోజు అంటే సరే, ఆ పూటకి 10 నిమిషాలు ఆలస్యమైంది, పిలవలేదులే అనుకుంటే అయిపోయింది. కానీ అట్లా కాదు. ఏ పూటకి ఏ పాటకి నన్ను పిలవలేదు. సరే, సరికదా ఏం చేశారంటే, స్టేజ్ మీద నిలబడి పాట పాడుతుంటే వాయిద్యం ఒక లైన్లో పోతుంది తూర్పుకు, పాడేటోడు పడమటికి పాడుతున్నాడు. కింద కూర్చుండేవాడికి అర్థమైపోతుంది ఆ పాట అంతా ఎటేటో పోతుందని. కొంతమంది నన్ను తెలిసి నేను ఎరిగినటువంటి యవనస్తులు నాది వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఎందుకంటే, అన్న నువ్వు పోయి పాడితే బాగుంటుంది కదా అన్నట్టుగా. ఇది ఇక్కడితో అయిపోతే బాగుండు, కానీ నాకు ఇటుపక్క ఒక సేవకుడు, ఇటుపక్క ఒక సేవకుడు ఉన్నాడు, నేను మధ్యలో కూర్చొని ఉన్నా. యూత్ క్యాంప్ కదా, సేవకులు వచ్చినారు. ఇటుపక్క ఉన్న సేవకుడు, ఇటుపక్క ఉండే సేవకుడు, ఒక సేవకుడు ఇట్లా తట్టి, రే నువ్వు పోవచ్చు కదరా పాడడానికి అంటాడు. నేను ఏం చెప్పాలో అర్థం కాక నేనేమన్నానంటే, అన్నా పరలోకంలో స్టేజ్ ఉండదన్నా పాటలు పాడడానికి అన్నా. సేవకుడు కదా, ఒక సెకండ్ ఆగి ఆలోచించి, రే పరలోకంలో స్టేజ్ ఉండదు పాటలు పాడడానికి, కానీ పాట ఉంటుంది కదరా అన్నాడు. ఓరి నాయన, నేను మళ్ళీ ఇరుకులు పడుతుంది కదా అనుకున్నా.
అనుకొని నేనేం చెప్పినానంటే ఒక్క సెకండ్ ఇట్లా ఆగి వెంటనే ప్రభు నాకు తలంపిచ్చాడు. నేనేమన్నానంటే, అన్న పరలోకంలో దూత గణ సైన్యం పాట పాడితే నువ్వు నేను పాడితే ఎవడింటాడు? ప్రభు ఎట్లా నలగొడతాడు తెలుసా? పాట రానోడిని నిలబెట్టి పాట వచ్చినోడిని కూర్చోబెట్టి ప్రభు నలగొడతాడు. వాక్యం చెప్పరానోడిని నిలబెట్టి వాక్యం వచ్చిన నిన్ను నన్ను కూర్చోబెట్టి దేవుడు నలగొడతాడు. ఎందుకో తెలుసా? మనని నలగొట్టడం ద్వారా తర్వాత దీవెన రావాలని. ఈ దీవెనకు, ఈ నరకబడేటువంటి ప్రక్రియకు నువ్వు ఇష్టపడుతున్నావా? చాలాసార్లు మనము పరుగులు తీస్తున్నాం. కాదది, అది దేవుని పని కాదు. మనం నరికివేయబడాలి. పూర్తిగా మనలో నుండి సువాసన రావటానికి ప్రభు నలగొడతాడు. దేవుని నియమం పూర్తిగా భిన్నమైనటువంటిది. ఉదాహరణకి ఈ బాటిల్ గాజుది అనుకోండి, కింద పడితే ఏమవుతుంది? గట్టి చెప్పండి కదా, పగిలిపోతుంది. పగిలిపోయిన దాన్ని ఏం చేస్తాం చెప్పండి? దాని అంతటిని ఒక చెత్తపుట్టలోనికి ఎత్తి చెత్తలో పడేస్తాం కదా. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందుగా పలగొడతాడు, తర్వాత వాడుకుంటాడు. మనుషుడు ఏం చేస్తాడంటే పగలగొట్టి పని చేయదని పడేస్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే పగలగొట్టి తనకు పనికొచ్చినట్టుగా చేసుకుంటాడు. దేవుని నియమం పూర్తిగా భిన్నమైంది. చాలా పర్యాయాలు ప్రభు కొరకు ఇష్టమైన ఫలములు మనలో నుండి రాకపోవడానికి కారణం ఏంటంటే కత్తిరింపబడకపోవటం, నలిగిపోకపోవటమే. ఈ దినాల్లో అయితే మరీ భారంగా ఉంది. ఎవరికైనా ఏమైనా చెప్తే చాలు, ఎక్కలేని తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది. నువ్వు నాకు చెప్పొచ్చినావా అనే కాడికి వెళ్ళి స్టార్ట్ అయితే అది ఒక మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఓ థీసిస్ రాస్తారు, ఓ పిహెచ్డి థీసిస్ అయిపోతుంది దాంట్లో. ఇది కాదు దైవికమైంది. మనకు శ్రేయస్కరమైనటువంటి మాట మనకు సూటిగాను నేరుగాను చెప్పబడితే కిన్నులమై తగ్గించుకొని ప్రభు పాదముల దగ్గరికి రావాలా. ఆ ఆత్మీయమైనటువంటి పరివారం మనకు ఉండాలి. ఆ నలగొట్టబడేటువంటి ప్రక్రియలోనికి మనం రావాలి. అప్పుడే దీవెన, ఆశీర్వాదం మనలో నుండి పెళ్ళుబుకొని బయటకు వచ్చేది ఉంటుంది. ప్రభు కొరకే మనం ఆశీర్వాద కారకులుగా ఉండగలం. ఇట్లా మనం ఆలోచిస్తూ పోతే దేవుడు మన జీవితాల్లో నరికివేయబడేటువంటి ప్రక్రియను అనుమతించినప్పుడే మన జీవితంలో నుండి స్తుతి, మన జీవితంలో నుండి మధురమైన మార్పు, మన జీవితంలో పడిపోయినటువంటి వారిని లేపే అనుభవం, నిరీక్షణకు ఆస్పదం కలుగుతుంది. చివరికి ఒక మాట చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం కలిసి చూద్దామండి. మొదటి రాజులు 5:18 అందరం కలిసి చూద్దాం. ఇలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. ఈ మాట గమనించండి. మ్రానులను నరికి మందిరము కట్టుటకు సిద్ధపరచిరి. మ్రానులను నరికి మందిరము కట్టుటకు సిద్ధపరిచిరి. మందిరము కట్టాలంటే ఏం కావాలా? నరకబడిన మ్రానులు కావాలా. నరకబడిన మ్రానులు లేకుండా మందిరము మనం కట్టలేం, నిర్మించడం సాధ్యమయ్యే పని కాదు. కనుక దేవుని మందిర నిర్మాణం ఎలాగున సాధ్యమవుతుందంటే ఆత్మ సంబంధమైన వైభవముతో కూడిన మందిరములో నరకబడినటువంటి మ్రానుకే ప్రాముఖ్యత, ప్రాధాన్యత. అది ఏది ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో అక్కడే అమర్చబడినటువంటిదిగా ఉంటుంది. అయితే దేవుని సంఘములో ఉండే ప్రాముఖ్యమైనటువంటి నియమావళి ఏంటంటే ఆ ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలంటే ఒకరినొకరు మనం ఆనుకోవాలి. ఒకరొకరు ఆనుకుంటే తప్ప దేవుని మందిరం మనం కట్టలేం. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఇంత గోడు ఉంది కదా, దాంట్లో ఎన్ని ఇటుకలు ఉన్నాయి చెప్పండి? కట్టిన మేస్త్రి కూడా గుర్తుండదు. ఏమంటే కరెక్టే అని చెప్పింది. కట్టిన మేస్త్రి కన్నా గుర్తుంటుందా ఎన్ని ఇటుకలు పెట్టినామంటే? పోనీ ప్లాన్ ఇచ్చిన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇచ్చినటువంటి ఇంజనీర్ దగ్గరికి పోయి సార్ కొంచెం ఇందులో ఎన్ని ఇటుకలు పెట్టినారో చెప్పండి అంటే చెప్తాడా? ఇప్పుడు చూడండి, ఆ గోడ ఎంత అందంగా కనపడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఇటుక ఇంకో ఇటుకతో ఆనుకొని ఉంది. దేవుని సంఘమున కూడా ఇదే నియమం. ఒకరి మీద ఒకరు ఆనుకోకుండా దేవుని మందిరమును కట్టలేం, అసంభవం, దుస్సాధ్యం. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషియస్. ఈ సంగతిని మనం అదమరిచి జీవిస్తామా దేవుని మందిరం మనం కట్టలేం. చాలా ప్రాముఖ్యంగా గమనించదగినటువంటి సంగతి, నరకబడినటువంటి మ్రానులే దేవుని మందిర నిర్మాణానికి పనికొచ్చేవి. కనుక మనం నరికివేయబడకపోతే మనలో నుండి ఫలం రాదు. నరికివేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి మనం.
ఆ అనుభవమే మనని ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించినట్లుగా చేసేటువంటిది ఉంది. కనుక మనకున్న పరిమితమైన కొద్ది సమయమున 3 ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. మొదటిది ఏంటంటే ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని ప్రాణ త్యాగం. రెండోది ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియుని పని. మూడోది ప్రియుని ద్రాక్ష తోటలో ప్రియునికి కావలసినటువంటి ఫలం. ఆ ఫలం మనం ఫలించాలంటే నిస్సందేహంగా మనం నరికి వేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.